రేపే మొదటి శ్రావణ సోమవారం. రేపు ఎవరైతే తులసికోట మొక్క మొదట్లో ఇది ఒక్కటి పెట్టండి, అంతే. ఇక 24 గంటల్లో మీ దరిద్రం తొలగిపోయి అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. కటిక దరిద్రాలు కూడా తొలగిపోయి అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. సోమవారం అంటే పరమశివునికి చాలా ఇష్టం. అందులో శ్రావణ సోమవారం అంటే అత్యంత ప్రీతికరం పరమశివునికి. ఎందుకంటే శ్రావణ మాసం అంటేనే సాక్షాత్తు తన రూపం అని పురాణాల్లో పరమశివుడు చెప్పినట్టు వివరించారు. అందుకే మనకు శ్రావణ సోమవారం అంటే చాలా విశేషమైనటువంటిది. ఈ శ్రావణ సోమవారాల్లో చేసే ఏ పూజకి అయినా అత్యంత పుణ్య ఫలితం లభిస్తుంది. అంతేకాదు పరమశివుడు అభిషేక ప్రియుడు. అభిషేకం అంటే పరమశివునికి చాలా ఇష్టం. అంతేకాదు ఈ మాసంలో పరమశివుణ్ణి పాలతో పంచామృతాలతో అభిషేకించి ఒక్క బిల్వదళాన్ని సమర్పించి, అలానే స్వామివారికి ఇష్టమైన నీలిరంగులో ఉండే శంకు పుష్పాలను కానీ లేదా తుమ్మి పూలను కానీ సమర్పించినట్లు అయితే తప్పకుండా కోరిన కోరికలు నెరవేరుతాయి. కష్టాలు దరిద్రాలు తొలగిపోతాయి. అదృష్టం కలిసి వస్తుంది. సమస్త పాపాలన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి. సోమవారం రోజున పరమశివుణ్ణి పూజించే భక్తుల యొక్క ముఖంలో కాంతి ఉంటుంది అని, అలానే సోమవారం రోజుల్లో పరమశివుణ్ణి అభిషేకించడం పూజించడం చేస్తే అలాంటి వారికి అనారోగ్య సమస్యలు ఉండవు అని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాంటి శ్రావణ మాసంలో మొదటి సోమవారం రోజున తులసికోట మొదట్లో ఇది ఒక్కటి పెట్టడం వల్ల కోరినంత డబ్బు వస్తుంది. కష్టాలు అప్పుల సమస్యలు తొలగిపోతాయి. ఆర్థిక రీత్యా ఎలాంటి బాధలు ఉండవు. సహజంగా చాలామంది డబ్బు విషయంలోనే బాధపడుతూ ఉంటారు. చాలా రకాల కష్టాలను ఎదుర్కొంటారు. అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. అలాంటి వారు ఈ సమస్యల నుండి బయటపడాలి అన్నా, పరమశివుని అనుగ్రహంతో కోటీశ్వరులుగా ఎదగాలి అన్నా, అప్పుల సమస్యలు తొలగిపోవాలి అన్నా శ్రావణ మొదటి సోమవారం రోజున ఈ పరిహారం చేయండి. అంతేకాదు శ్రావణ మాసంలో ప్రతిరోజు ఒక ప్రత్యేకమైనటువంటిది. ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పరమశివుణ్ణి పూజించడం వల్ల అఖండ రాజయోగం కలుగుతుంది. లక్ష్మీదేవి కూడా పురాణాల్లో ఏం చెప్పింది అంటే లక్ష్మీదేవి ఈ విధంగా వివరించింది అని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. ఎవరైతే పరమశివుణ్ణి శ్రావణ మాసంలో పూజిస్తారో అభిషేకిస్తారో అలాంటి వారు అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమని, అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటా అని చెప్పినట్టు పురాణాలు చెబుతున్నాయి. శ్రావణ మాసంలో పరమశివుణ్ణి లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి తప్పకుండా అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది. మరి శ్రావణ మాసంలో పరమశివుణ్ణి రేపు ఏ విధంగా పూజించాలో తెలుసుకుందాం. అయితే శ్రావణ మొదటి సోమవారం రోజున సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి. సూర్యుడు ఉదయించక ముందు నిద్ర లేవటం వల్ల లక్ష్మీదేవితో పాటు సకల దేవతల అనుగ్రహం కూడా కలుగుతుంది. అంతేకాదు అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. అలానే ఏ పనిలో అయినా అవలీలగా విజయాన్ని సాధించగలుగుతారు. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అయితే రేపు ఎంతో శక్తివంతమైన శ్రావణ సోమవారం. ఆర్థిక కష్టాలను తొలగించుకొని దైవానుగ్రహాన్ని సులువుగా పొందాలి అంటే తులసికోట మొదట్లో ఇది ఒకటి పెట్టండి. తులసికోట అనేది ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పనిసరి ఉండాలి. ఒకవేళ తులసి మొక్క ఎవరి ఇంటి ముందు అయినా తులసి మొక్క లేని పక్షంలో ఈ శ్రావణ మాసంలో సోమవారం కానీ ఆదివారం కానీ లేదా బుధవారం గురువారం శుక్రవారం రోజుల్లో ఈ వారాల్లో శ్రావణ మాసంలో ఇంట్లో తులసి చెట్టుని పెట్టుకోండి. తులసి చెట్టు చాలా పవిత్రమైనటువంటిది. ఎవరి ఇంటి ముందు అయితే తులసి చెట్టు ఉంటుందో అలాంటి ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీలు అనేవి అంత ఎక్కువగా రాకుండా తులసి చెట్టు అడ్డుకుంటుంది. అంతేకాదు తులసి చెట్టులో ఎన్నో రకాల ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. తులసి చెట్టు యొక్క వేర్లు, ఆకులు, పూలు ఇలా అన్నీ కూడా ఔషధ గుణాలతో నిండి ఉంటాయి.
తులసి ఆకులను ప్రతినిత్యము ఉదయం నిద్రలేచి బ్రష్ చేసిన వెంటనే ప్రతిరోజు ఒక 2 అయినా సరే తినటం వల్ల దగ్గు జలుబు వంటి సమస్యలు రావు. రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది. జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. తులసిలో అనేక రకాల ఔషధ గుణాలు ఉంటాయి. తులసి నుండి వచ్చే వాయువుని ప్రాణవాయువుగా పిలువబడుతుంది. ప్రాణవాయువు అంటే మనకు తులసి చెట్టులో నుండి వచ్చే ఔషధ గుణాలు తులసి చెట్టు దగ్గర నుండి వీచే గాలిలో ఉంటాయి. ఆ గాలి మనం పీల్చుకోవటం వల్ల ఊపిరితిత్తుల్లో పేరుకుపోయినటువంటి మలినత్వాలు మొత్తం కూడా మనం గాలి వదిలినప్పుడు అందులో వెళ్ళిపోతాయి. అంతేకాదు మలినాల ద్వారా కూడా బయటికి వెళ్ళిపోతాయి. ఇలా తులసి చెట్టుని ఇంటి ముందు పెంచుకోవటం వల్ల శాస్త్రపరంగానే కాదు సైన్స్ పరంగా కూడా మేలు జరుగుతుంది. ఇలా తులసి చెట్టు అనేది ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పక ఉండాలి. తులసిలో లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఇద్దరూ కూడా కొలువై ఉంటారు అని పురాణాలు చెబుతున్నాయి. అలాంటి తులసి చెట్టుని ఇంట్లో పెట్టుకొని ప్రతినిత్యము పూజించి ఉదయం మరియు సాయంకాలాన తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగిస్తే లక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహం లభిస్తుందని పెద్దలు చెబుతున్నారు. తులసి చెట్టుని పూజించడం, తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణలను చేయటం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా తులసి కోట మొదట్లో సాలగ్రమణ అనే ఒక నల్లటి రాయిని పెట్టాలి. ఈ సాలగ్రమణ రాయి అనేది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావిస్తూ ఉంటాము. ఆ రాయిని తులసి కోట మొదట్లో పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది, ఆర్థిక కష్టాలు తొలగిపోతాయని శాస్త్ర పండితులు వివరిస్తున్నారు. అలానే రేపు శ్రావణ మొదటి సోమవారం రోజున ఎవరైతే తులసి కోట మొదట్లో ఈ ప్రత్యేక పరిహారాన్ని చేసి పెడతారో అలాంటి వారికి ఐశ్వర్యం అభివృద్ధి చెందుతుంది. 24 గంటల్లోనే దరిద్రాలు తొలగిపోయి కోరిన కోరికలు నెరవేరుతాయి. శ్రావణ శనివారం అనేది సామాన్యమైనది కాదు. అందులో శ్రావణ సోమవారానికి కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. శ్రావణ సోమవారం కూడా దేనికి అంటే సోమవారానికి కూడా ప్రత్యేక స్థానం ఉంటుంది. మనం పరమశివుణ్ణి సోమవారం శనివారం 2 వారాల్లో పూజిస్తూ ఉంటాము. కానీ శ్రావణ సోమవారానికి మరీ ఉత్తమ ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు. అయితే రేపు మొదటి శ్రావణ సోమవారం కాబట్టి రేపు తులసి కోట మొదట్లో ఈ పరిహారం చేసి పెట్టడం వల్ల ముఖ్యంగా ఈ పరిహారం చేయాలి అనుకునే సమయంలో ఆ పరిహారాన్ని తప్పకుండా నమ్మి మనస్ఫూర్తిగా నమ్మకంతో చేయాలి. అప్పుడే ఫలితాన్ని మనం 100% చూడగలుగుతాము. మనము ఫలితాన్ని 100% చూడాలి అంటే తప్పకుండా ఫస్ట్ నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం అనేది మనకు ఎప్పటికైనా సరే దరిద్రాన్ని తొలగించి ఐశ్వర్యాన్ని పెంపొందిస్తుంది. మనం ఎప్పుడైనా పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్గా ఉంటాయి, నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్గా ఉంటాయి. మనం ఏదైనా పరిహారం చేసే ముందు పాజిటివ్గా అది జరుగుతుంది, జరగాలి అనే ఒక నమ్మకంతో చేస్తే గనక అది ఖచ్చితంగా మంచి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి రేపు మొదటి శ్రావణ సోమవారం రోజు నమ్మకంతో ఈ పరిహారాన్ని చేయండి. అప్పుడు విజయాన్ని తప్పకుండా పొందగలుగుతారు. అయితే ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అంటే ముందుగా రేపు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసి తలంటూ స్నానం చేసి తెలుపు రంగు అంటే క్రీమ్ కలర్లో ఉండే రంగు దుస్తులను ధరించి ఆ తరువాత పరమశివుని పూజించి పరమశివుని ఫోటో ముందు ఒక పిండి దీపాన్ని వెలిగించి పరమశివుని ముందు ధూపారాధనలు పరమశివునికి ఇష్టమైన పరమాన్నాన్ని వండి ఆ తరువాత ఒక గాజు గ్లాసుని లేదా మట్టి పాత్రను తీసుకోండి. అందులో గుప్పెడు రాళ్ళ ఉప్పు, 5 యాలకులను, ఒక వెల్లుల్లి రెబ్బను, ఒక ఎండిన మిరపకాయను అంటే ఎండు మిరపకాయ. ఇవి దృష్టి దోషాలను తొలగించడంలో చాలా అంటే చాలా ముందుంటాయి. వీటిని ఒక మట్టి పాత్రలో తీసుకోండి. అంటే మనం చెప్పుకున్నట్టు దొడ్డుప్పు, అలానే వెల్లుల్లి రెబ్బ, అలానే ఎండు మిరపకాయ, అలానే 5 యాలకులను తీసుకోండి. వీటిని ఒక మట్టి పాత్రలో వేసి పరమశివుని ఫోటో ముందు పెట్టండి. అలా పెట్టేసి మీ మనస్సులో ఉండే కోరికను చెప్పుకోండి. ఆ కోరిక తప్పకుండా నెరవేరాలి, ఐశ్వర్యం కలగాలి, అదృష్టం కలగాలి, సమస్యలన్నీ తొలగిపోవాలి అని మనస్ఫూర్తిగా వేడుకోండి.
ఆ తరువాత వాటిని తీసుకొని వెళ్ళి మీ ఇంటి తులసి కోట మొదట్లో వెయ్యండి. ఇలా వేసేసి మళ్ళీ ఒకసారి తులసి కోటకి నమస్కరించుకొని మీ సమస్యలు అన్నీ కూడా తొలగిపోవాలి అని మనస్ఫూర్తిగా వేడుకోండి. ఇలా చేస్తే గనక తప్పకుండా పరమశివుని అనుగ్రహంతో సకల దరిద్రాలు అన్నీ తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. అలానే రేపు మొదటి శ్రావణ సోమవారం కాబట్టి గుడికి వెళ్ళే వీలు లేని వారు కూడా ఇంట్లోనే ఉండే శివలింగాన్ని కనీసం నీటితో అయినా సరే అభిషేకిస్తే గనక గండాలు, దరిద్రాలు, పాపాల నుండి విముక్తిని పొందుతాము. వీడియో